జై శ్రీమన్నారాయణ. మనం ప్రహరీ గోడలో రకరకాల ప్రహరీ గోడలు చూస్తుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు లేదో దడి కట్టారు. ఇక్కడ ఈ ఊర్లో ఆల్మోస్ట్ సగం ఒక పల్లెకి వచ్చాను అనమాట. రాజంపేట దగ్గర పల్లెకి వచ్చాను, చిట్టువేల అవతల. ఈ ఊర్లో సగానికి సగం ఇళ్ళు పైన మొత్తం కూడా మనకు దడిలో కట్టారు ప్రహరీ గోడలు. చూసారు కదా, మొత్తం చిన్న చిన్న కర్రపుల్లలు పెట్టేసి పెండికట్టు అంటారు ఊళ్ళల్లో, పెండికట్టు కట్టి ఇట్లా చక్కగా దడి కట్టారు. చూసారా, ఇదే కాంపౌండ్ వాళ్ళంటే. మనం అనుకుంటాం పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసి కొండరాయి పెట్టి కట్టేసి దానికి చక్కగా నగిషీలు దిద్ది డిజైనింగ్ చేయించి దానికి రకరకాల బొమ్మలు అంటించేసేసి సింహాల బొమ్మలు పెట్టి ఏవో చేస్తాము. కానీ ఇక్కడ చూసేట్లేదో బాగా లేని వాళ్ళు గుడిసెలు, ఈ గుడిసెల దగ్గర చక్కగా ప్రహరీలు కట్టారు. అట్లా కొంతమంది డాబాలకు కూడా కట్టుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రహరీలను కూడాను వాస్తు ప్రకారంగా ప్రహరీ అనే అంటాం, అంతేగాని ఓన్లీ మనం సిమెంట్ రాయి పెట్టి కడితేనే అది ప్రహరీ కాదు. ఇవి కూడా ప్రహరీలతో సమానం. ఇది పురాతనంగా అందరూ ఫాలో అయ్యేటువంటిది. తర్వాత ఆదాయానికి తగ్గట్టుగా గృహాల నమూనాలకు తగ్గట్టుగా ప్రహరీ గోడల్లో మార్పులు వచ్చినాయి అంతే. కాబట్టి ఇట్లాంటి ప్రహరీ గోడలు మీ గ్రామాలలో మీ పల్లెల్లో ఎవరైనా చూస్తున్నారా? అట్లాగే ఇట్లాంటి ప్రహరీ గోడలు ఎవరైనా చూస్తుంటే యూట్యూబ్లో మన వీడియో, మన ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి. ప్రహరీ గోడలు కట్టలేమనే వాళ్ళకి ముందు ఇమీడియట్గా రిజల్ట్ రావాలంటే ఇట్లాంటి ప్రహరీ గోడలు కట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ.